ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తే అరే ఇది మా మతంలో ఉంటే బాగుంటది అనిపిస్తే దాన్ని ఆపాదించేస్తారు. ఎక్కడ కలిపేస్తారా? బ్రహ్మాండం గెలిపేస్తారు. లేకపోతే ఇప్పుడు మీరు చదివిన దాంట్లో అనేక సూర్యుల కంటే అధిక తేజస్సు కలిగిన దేవుడు అవతరిస్తే చూడలేరు కదా, సాధారణ మాంస నేత్రాలతో చూడలేరు. ఇది ఎక్కడది? ఈ ఫిలాసఫీ ఎక్కడది? బైబిల్ ఎక్కడ ఉందా? ఇంతవరకు నేను వినలేదు. హిందుత్వం. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా వందనాలు. ఇకపోతే కరుణాకర్ శ్రీలక్ష్మి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే, అనేక సూర్యుల ప్రకాశం వలె దేవుడు అంటూ నిజంగా ఈ వాక్యం బైబిల్లో ఉందా అన్నట్లుగా సంభ్రమాశ్చర్యాలతో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అలాగే మన తమ్ముడు కరుణాకర్ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్తో ఇచ్చి ఈ అసలు వాక్యమే లేదు, బైబిల్లో ఇలా అబద్ధాలు చెబుతారు అంటున్నారు. దీన్ని బట్టి మనందరికీ అర్థం కావాల్సింది ఏమిటంటే, ఈ కరుణాకర్ తర్వాత శ్రీలక్ష్మి బైబిల్లోనే లేదు అన్నారు అంటే వారు కేవలం అబద్ధాలు చెబుతూ బైబిల్ని వక్రీకరిస్తున్నారని ఈ వాక్యం ద్వారా, బైబిల్లో ఈ వాక్యం ద్వారా నేను నిరూపించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మనము అంటే అనేక సూర్యులను పోలి దేవుడు ప్రత్యక్షమైతే ఎవరూ చూడలేరు ఆయనను అని అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది ఈ వాక్యం? ఎక్కడుంది? హిందూ గ్రంథాల నుంచి తీసుకున్నారని ఉంది. మరి మనం ఒక్కసారి నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని పరీక్షిద్దామా? అలాగే అనేక సూర్యులు అంటే మనకున్నది ఒకే సూర్యుడు కదా అంటారు. మనకున్నది బైబిల్లో చెప్పబడింది ఒకే సూర్యుడు కదా అంటారు. కానీ ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు అని ఉంది. ఆకాశంలో ఒకటేనా ఉండేది? ఒక్క సూర్యుడేనా ఉండేది? మనకు కనిపించే నక్షత్రాలన్నీ కూడా సూర్యుల్లే అని సైన్స్ అనేది నిరూపించింది. సో ఇక్కడ ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు అనేక మంది సూర్యులతో, అంతకంటే ఎక్కువ కూడా సూర్యుల ప్రకాశంతో ఉండడానికి అర్హుడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన్ని ఎవరు చూడలేరు. మరి ఈ వాక్యాన్ని చూద్దామా? నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనం నుండి నేను చదువుతున్నాను. ముఖ్యంగా కరుణాకర్ శ్రీలక్ష్మి లేదన్నారు కదా, అనేక మంది సూర్యులు అంటూ హిందూ గ్రంథాల నుంచి తీసుకున్నారంటున్నారు కదా. మరి వినండి. చెవులు పెద్దవి చేసుకొని, చాట చెవులు చేసుకొని, ఏనుగు చెవులు చేసుకొని ముందు వినండి. అదేమిటంటే, 3వ నాడు ప్రొద్దు పొడుగు చచ్చి కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను. చూసారా? మెరుపులు మెరిసెను. కారు మబ్బులు కమ్మెను, పెద్ద నాదముతో కొమ్ము బూరం రోగెను. విడుదలలో ఇజ్రాయేలీలందరూ వణికిపోయిరి. వణికి ఏమిటి? ఆ శబ్దానికే వాళ్ళు వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని కలిసి కొనుటకు ఇజ్రాయేలీలను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ అంచున నిలబడిరి. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదికి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టుముచ్చెను. ఆయన అనేక మంది సూర్యుల వలె ప్రకాశించుచుండెను. అనేక మంది లేదన్నావే కరుణాకర, శ్రీలక్ష్మి, మీ అబద్ధాలను పటాపంచలు చేశారు. వినండి. 18వ అధ్యాయంలో అనేక మంది సూర్యులచే ఆయన ప్రకాశించుచుండెను. ఆయనను మోషే చూడలేకపోయినాడు, ముఖానికి గుడ్డ కప్పుకున్నాడు. ఆయన కూడా ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశవంతంగా కనిపించింది. అది దేవుని స్పర్శ. మరి ఏమంటారు? లేరు అని చెప్పాడే, ఉంది అని నిరూపించాను కదా. ఇలాంటి అబద్ధాలను నాకంటే ముందు ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది విశ్వాసులు నిరూపించినా కూడా ఈ కరుణాకర్ శ్రీలక్ష్మి ఏమనకూడదు. ఎందుకంటే ఆమె కేవలం పెయిడ్ ఆర్టిస్ట్ మాత్రమే. డబ్బులు ఇచ్చే వాళ్ళు పలకమన్నా చిలక పలుకులు పలికిపోతుందే తప్ప ఈ వీడియోలకి దీనిలకి శివశక్తికి ఏ సంబంధం లేదు. ఆమె ఎందుకంటే సినీ ఆర్టిస్ట్, అంటే ఈ టీవీ ఆర్టిస్ట్ మాత్రమే. అనేక సీరియల్లో నటించింది. డబ్బు ఎవరిస్తే వారు చెప్పినట్లు డైలాగులు పలికిపోతుంది. మరి ఏమంటావు కరుణాకర? ఇదంటావా? ఎందుకు నాయన ఇదన్నీ అబద్ధాలు? ఉన్నదున్నట్లుగా చెప్పొచ్చు కదా. బైబిల్లో ఉన్న విషయాలు చెప్పకుండా అనవసరమైన విషయాలు చెబుతూ బైబిల్ని పక్కదోవ పట్టిస్తే ఏం లాభం వస్తుంది? ఓహో, అమాయకమైన హైందవులను మోసం చేసి వారి దగ్గర డబ్బులు అడుక్కోవడానికా? అయినా ఇప్పుడు ఎవరిస్తున్నారు నీకు డబ్బులు? ఎవరు చూడు యూట్యూబులు పెట్టి అనేక రకాలుగా డబ్బులు గుంజాలని చూస్తున్నారు. సో అది కూడా వేస్టే. ఇకపోతే కేవలం యూట్యూబ్లో వచ్చే డాలర్ల కోసమే ఇన్ని ప్రయాసల.
అదేదో కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, లేదంటే హిందూ ధర్మమైనా చెప్పి సంపాదించుకోవచ్చు కదా. అంటే నీ హిందూ ధర్మం గురించి నువ్వు చెబితే ఎవరు చూడరు, పైసలు ఇయ్యరు, అది నీకు తెలుసు. అందుకని బైబిల్ని, పవిత్ర బైబిల్ని వక్రీకరిస్తే తద్వారా అనేక మంది నీకు, అంటే కొంతమంది మతోన్మాదులు ఆ సునకానందం పొంది నీకు డబ్బులు వేస్తారన్న ఒక ఆశతో నువ్వు చేస్తున్నావే తప్ప ఇందులో ఏమీ లేదు. అయినా నీ మూలంగా క్రైస్తవుల విశ్వాసం బలపడింది. హిందూ దేవీ దేవతల వావి వరుసలు లేని సంబంధాలు బయటపడి, పాపాలు బయటపడి, వావి వరుసలు లేకుండా పాపాలు చేసేవాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు అన్న ఒక అంటే ఎలా అవుతారన్న ఒక ప్రశ్న ఉదయించింది అటు హైందవుల్లోనూ ఇటు క్రిస్టియన్లోనూ. అనేక మంది మా దగ్గరికి వస్తూ మా పాస్టర్ గారి చేత అనేక మంది హిందువులు నిజదేవుడైన నా యేసయ్యను గుర్తించి బాప్టిజం పొంది మంచి నీతివంతమైన జీవితం జీవిస్తూ యేసయ్యకు ఘనతని మహిమని తెస్తున్న హిందువులు అనేక మంది ఉన్నారు. నా ద్వారా మా పాస్టర్ గారి దగ్గర బాప్టిజం కూడా బాప్టిజం పొంది మారు మనసు పొంది వారు మంచి మార్గంలో, నీతి మార్గంలో పయనిస్తూ క్రిస్టియానిటీకే తలమానికంగా ఉన్న హైందవ సోదరులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇంకా ఎంతకాలం నువ్వు చేసుకుంటావో ఏం లేదు, నువ్వు ఎన్ని వీడియోలు చేసినా క్రిస్టియానిటీకి వచ్చే నష్టం ఏమీ లేదని రుజువైంది. కాబట్టి సోదరులారా, ఎంత చేసినా కూడా వీరంతా కూడా కేవలం యూట్యూబ్లో వచ్చే డాలర్ల కోసమని మీరు గమనించగలరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.